గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా లాంగ్ తర్వాత ఇట్లా సిట్ అండ్ వీడియో చేస్తున్నాననమాట. సో, ఈ వీడియో వచ్చేసి చాలా హెల్ప్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ మధ్య మీరందరూ చూస్తున్న ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళందరికీ నేను గ్రీష్మ. నేను ఫ్యాషన్ లైఫ్ స్టైల్ వ్లాగర్ అనమాట. సో, మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ కానీ, ఇట్లా ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, ఇంకా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ వస్తూ ఉంటాయి నా ఛానల్‌లో. సో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ మీన్స్ అ లాట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఈరోజు వీడియో ఏంటంటే విష్లింక్ యాప్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ యాప్ పేరు వినుండొచ్చు, లేదంటే ఈ యాప్ గురించి చూసుండొచ్చు, ఈ యాప్ని చూసుండొచ్చు లేదా వినుండొచ్చు. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట. సో నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ నేను ఈ యాప్ వాడాను. నేను సొంతంగా వాడి నేను డబ్బులు సంపాదించాను కాబట్టి నేను మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్తున్నాను. సో ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది అంటే నేను మధ్యలో ఆపేసాను యాక్చువల్లీ వీడియోస్ చేయడం. సో ఆన్ అండ్ ఆఫ్ చేయడం ఇట్లా అవుతుంది కదా. సో మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము ఆ విష్లింక్ యాప్లో, మళ్ళీ మనము కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఎలాగో చేస్తాను కాబట్టి మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో. చాలా వరకు అసలు ఈ యాప్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు. సో చాలామందికి అయితే తెలీదు ఈ యాప్ గురించి. సో మీరు కనుక డబ్బులు ఎర్న్ చేయాలి, ఇంట్లోనే ఉంటూ చేయాలి అనుకుంటే మాత్రం ఈ యాప్ అయితే కంపల్సరీ ఉండాలి మీకు. సో ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే విష్లింక్ యాప్ది లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ స్టోర్ నుండి కానీ ప్లే స్టోర్ నుండి కానీ. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు నా కోడ్ గ్రీష్మ వాడారంటే నాకు కొంచెం కమిషన్ వస్తుందన్నమాట. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే మీరు నా కోడ్ వాడి ఇన్స్టాల్ చేసుకుంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ, మీరు అలా చేయొచ్చు. లేదంటే కూడా మీరు నార్మల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. సో నేను పక్కన స్క్రీన్ రికార్డర్ యాడ్ చేస్తాను అనమాట. సో యాప్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇది వచ్చేసి విష్లింక్ యాప్. సో ఇలా మనకి ఇక్కడ మెనూలో ప్రొఫైల్ అని ఉంటుంది, రిఫర్, విన్, విష్లింక్, ఎంగేజ్, వైట్ లిస్టింగ్, పే అవుట్ ఇలా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనం యాప్లో మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట మన ప్రొఫైల్. సో మనం ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లింక్ చేయాలన్నమాట ఇక్కడ. సో మన యూట్యూబ్ ఇవన్నీ లింక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఫస్ట్ మనము యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యేటప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్తో అయినా అవ్వచ్చు, లేదంటే మనం యూజర్ నేమ్ వాటితో అయినా అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి, సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకొని లాగిన్ అవ్వాలి. తర్వాత మనము మన యూట్యూబ్ ఛానల్ని కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ దీంట్లో లింక్ చేయాలన్నమాట. ఎందుకంటే మనము ఏవైనా కానీ మనం ఇన్స్టాగ్రామ్ త్రూ సెల్ చేయాలి లేదా యూట్యూబ్ నుండి సెల్ చేయాలి అనుకుంటాం కాబట్టి వాటిని లింక్స్ అయితే మనం దీంట్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ యాప్ చూపించాను కదా ఇందాక. సో ఈ యాప్లో ఇలా ఉంటాయి మనకి ప్రొఫైల్, రిఫర్, విన్, విష్లింక్, ఎంగేజ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మీకైతే అసలు విష్లింక్ యాప్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎలా ప్రోడక్ట్స్ అమ్మాలి, మనకి ఎంత కమిషన్ వస్తుంది, అసలు ఇది నార్మల్ పీపుల్ చేయొచ్చా, ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే చేయగలుగుతారా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి విష్లింక్ యాప్ అనేది ఒక క్రియేటర్కి అండ్ బ్రాండ్కి మధ్యలో ఒక మిడిల్ వేర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక బ్రాండ్ నుండి ఒక ప్రోడక్ట్ కొన్నారు, సో ఎంతో ప్రోడక్ట్ కొన్నారు, అది మీకు నచ్చింది, అది నచ్చి మీరు ప్రమోట్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. మీరు జెన్యున్గా వాడి మీరు ప్రమోట్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ వేరే వాళ్ళకి కూడా కావాలి అని అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు లింక్స్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఏంటంటే మీ లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. సో అది ప్రోడక్ట్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, కిచెన్ ఐటమ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి బ్రాండ్స్ అంటే ఈ విష్లింక్ యాప్తో ఎన్నో బ్రాండ్స్ కొలాబరేట్ అయి ఉన్నాయన్నమాట. లైక్ మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, షాప్సీ, టీరా, నైకా, ఇలా బ్యూటీ బ్రాండ్స్ నుండి ఎలక్ట్రానిక్స్ నుండి ఫ్యాషన్ బ్రాండ్స్ వరకు అన్ని యాప్స్, మోస్ట్ ఆఫ్ ద యాప్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీ బ్రాండ్ ఇంతింత కమిషన్ అని చెప్తారనమాట. సో 15% కమిషన్ కొన్ని బ్రాండ్స్ ఏమో 5%, కొన్ని బ్రాండ్స్ 7%, అలా 5% నుండి స్టార్ట్ చేస్తే 20% వరకు కమిషన్స్ ప్రొవైడ్ చేస్తాయి ఈ బ్రాండ్స్.
సో ఏంటంటే నువ్వు డ్రెస్ కొన్నావా లేదా బ్యూటీ ప్రోడక్ట్ కొన్నావా ఇంకేదైనా కొన్నా కానీ కిచెన్ ఐటమ్స్ కానీ మీరు కంటెంట్ చేసి వాళ్ళకి మనం లింక్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు నచ్చి ఆ లింక్స్తో కొనుక్కొని కొంటే కనుక మనకి కమిషన్ వస్తుంది. సో ఇదనమాట విష్ లింక్ యాప్ అనేది. సో ఇంట్లో ఉండి మనం ఫేస్ చూపించకుండా కూడా ఇప్పుడు చాలా కంటెంట్ చూస్తున్నారు. జస్ట్ ప్రోడక్ట్ చూపించి ప్రోడక్ట్ రివ్యూ చూపిస్తూ లింక్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మీరు ఫేసే చూపించి చేయాల్సిన అవసరం లేదు. అంటే లైక్ డ్రెస్సెస్ కూడా ఇలా ఓపెన్ చేసేసి పెట్టేసి కుర్తీస్ అని ఆఫీస్ టాప్స్ అని ఇలా పెట్టేసి జస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేసి ఎంతో ల్యాక్స్ సంపాదిస్తున్నారనమాట ఈ విష్ లింక్ యాప్తో. ఎవరో ఎందుకు నేనే ఒక 1-2 మంత్స్ చేశాను అంతే. జస్ట్ 1-2 మంత్స్ ఐవ్ డన్ కొన్ని ప్రోడక్ట్స్ డ్రెస్సెస్ మింత్రా అండ్ ఓన్లీ నేను ఎక్కువ మింత్రానే చేశాను. మింత్రా నుండి అండ్ మీషో నుండి కొన్ని చేశాను అనమాట. సో వాటి నుండి నాకే 20K వచ్చిందనమాట ప్రాఫిట్. సో నేను స్వయాన ఎగ్జాంపుల్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో నేను ఇంకా అది మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే యాప్ అయితే చూసాం కదా ఇందాక, యాప్ ఎలా ఉంటుంది అవన్నీ ఎలా ఉంటాయి. సో మీరు లాగిన్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ ఇవి లింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు లింక్స్ ఎలా పంపించాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ని లింక్ చేసుకోవాలి. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే కొంచెం టైం పడుతుంది లింక్ అవ్వడానికి. లింక్ అయిన తర్వాత ఎంగేజ్ అని ఉంటుంది, విష్ లింక్ ఎంగేజ్ అని, అది మనము ఆన్ చేసుకోవాలన్నమాట. అది ఎలా ఆన్ అవుతుందంటే మనము ఏదన్నా ఒక సేల్ చేయాలి. సో ఏదైనా ప్రోడక్ట్ ఒకటి సేల్ చేస్తే అది మనకి విష్ లింక్ యాక్టివ్ చేస్తుంది అనమాట. విష్ లింక్ ఎంగేజ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరు కొంటారు ఏంటి అనేది ఆలోచన లేకుండా ఐ విల్ గివ్ యూ అ టిప్. సో దీంట్లో ఏంటంటే మీరే కొనండి. సో మీరే ఒక ప్రోడక్ట్ వెళ్ళి విష్ లింక్లో పెట్టి ఆ ప్రోడక్ట్ని మీకు చూపిస్తాను. ప్లస్ బటన్ నొక్కంగానే మనకి ఇలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్, యూట్యూబ్ పోస్ట్, ప్రోడక్ట్ కలెక్షన్, సింగిల్ ప్రోడక్ట్ కలెక్షన్ ఇలా ఉంటాయి. మనం సింగిల్ ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఆ ఇన్స్టాగ్రామ్ ఏదన్నా లింక్ పెట్టేస్తే దీన్ని కన్వర్ట్ అని నొక్కాలన్నమాట. సో కన్వర్ట్ అని నొక్కంగానే ఇలా కంగ్రాచులేషన్ షేర్ యువర్ విష్ లింక్స్ అని ఉంటుంది. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు వాట్సాప్లోకి సెండ్ చేసుకోండి. వాట్సాప్లోకి సెండ్ చేసుకొని మీరే ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి, ఆర్డర్ పెట్టేసేయండి. సో దట్ మీకు కమిషన్ వస్తుంది ఆ ప్రోడక్ట్ది, ప్లస్ మీరు ఒక సేల్ చేసినట్టు ఉంటుంది. సో దట్ మీకు విష్ లింక్ అనేది ఎంగేజ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంగేజ్ ఎలా అంటే, సో మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే. సో ఇలా విష్ లింక్ ఓపెన్ చేయంగానే ఇక్కడ విష్ లింక్ ఎంగేజ్ అని ఉంటుంది. విష్ లింక్ ఎంగేజ్ అని ఇది ఓపెన్ చేస్తే ఎంగేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎంగేజ్ అని ఆన్ చేసి ఎంగేజ్ కమెంట్స్ ఆన్ చేసి ఇక్కడ ట్రిగ్గర్ కీవర్డ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కమెంట్స్ ఏం అడుగుతారు, ఈ డ్రెస్ లింక్ ఇవ్వండి, దీని ప్రైస్ ఇవ్వండి, పీపీ అని, లింక్ ప్లీజ్ అని ఇలా ఉంటాయి. సో దాంట్లో మీరు మీకు నచ్చిన కీవర్డ్స్ అన్నీ యాడ్ చేయండి. లైక్ మీ ఆడియన్స్ ఎలాంటి కమెంట్స్ చేస్తున్నారో అవన్నీ మీరు దీంట్లో పెట్టండి. సో మనకి ఇక్కడ హాయ్ లింక్ డ్రాప్డ్ ఇన్ యువర్ డిఎం ఇట్లా ఆటో కస్టమ్ చేసుకొని మనం లింక్స్ రిప్లైస్ పెట్టుకోవచ్చు. సో ఎలా అంటే లైక్ హే సెండ్ ద లింక్ టు యువర్ డిఎం, ప్లీజ్ చెక్ యువర్ డిఎం, లింక్ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ డిఎం, అట్లా మనం కస్టమ్ రిప్లైస్ పెట్టుకోవచ్చు. సో ఇలా మనం అయితే ఎంగేజ్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం స్మాల్ క్రియేటర్ అనుకోండి, స్మాల్ క్రియేటర్ అన్నప్పుడు మనకి ఒక 10-20 కమెంట్స్ వచ్చాయనుకోండి, మనము డైరెక్ట్గా లింక్ అడిగినప్పుడు మనం వాళ్ళ డిఎంలోకి వెళ్ళి మనం సెండ్ చేయడం అనేది పాసిబుల్. బట్ ఇప్పుడు మీకు అదే పోస్ట్ వైరల్ అయిపోయి ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి, మీకు 5,000-10,000 కమెంట్స్ ఉన్నాయనుకోండి, మీరు అలా అందరికీ వెళ్ళి మీరు కమెంట్ చేయలేరు కదా, లైక్ లింక్ ఇది తీసుకోండి అని. సో అలాంటప్పుడు ఏంటంటే క్రియేటర్స్కి ఈ ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి విష్ లింక్ వాళ్ళు ఎంగేజ్ అనే ఆప్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. స్టార్టింగ్లో లేకుండే, ఇది మిడిల్ లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయింది ఇది. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా డిఎమ్స్ వెళ్ళిపోతాయి. లింక్ అని ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి ఆ లింక్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ లింక్ ప్రెస్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోగానే మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మింత్రా 7% అయితే 7%, 10% అయితే 10%, అలా మీకు కమిషన్ యాడ్ అవుతుంది. అలా ఒక 1 మంత్ ఆఫ్ కమిషన్స్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట.
ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసిన తర్వాత ఒక 1 వీక్, 10 డేస్, 14 డేస్‌లో రిటర్న్ అవుతది కదా! కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సైజెస్ అవన్నీ వ్యారీ అవుతాయి కాబట్టి ఆర్డర్ అనేది రిటర్న్ ఎళ్ళిపోతుంది. సో, ఆ రిటర్న్ ఎళ్ళిపోయిన వాటిని ట్రాక్ చేస్తారు. ఎన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్‌గా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఎన్ని ఆర్డర్స్ రిటర్న్ అయ్యాయి, అవన్నీ ట్రాక్ చేసి మనకి ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత సెకండ్ మంత్‌లో 10థ్ డే, మే 10థ్ కావచ్చు, ఏప్రిల్ 10థ్ కావచ్చు, మనకి విష్ లింక్ అన్నీ ట్రాక్ చేసి ఐ మీన్ అవన్నీ డిటెక్ట్ చేసి రిమైనింగ్ రిటర్న్ ఆర్డర్స్ అన్ని డిటెక్ట్ చేసి మనకు కట్ చేసి మనీ ఏవైతే ఆర్డర్స్ సక్సెస్ఫుల్‌గా ఎళ్ళాయో అవి మాత్రమే కమిషన్స్ పే చేస్తాయన్నమాట. సో, అది కొంచెం 40 డేస్ అనేది టైం పడుతుంది మనకి. డెఫినెట్లీ మనకి మనీ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో మళ్ళీ మనకి ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన బ్యాంక్‌లోకి మనీ పడతాయి డైరెక్ట్‌గా. సో, అందుకని బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏమి భయపడాల్సిన పని లేదు. ఇది ట్రస్టెడ్. ఫ్రాడ్ అట్లా ఏం లేదు. సో, మీరు కంపల్సరీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే మీకు మంచిగా ఎవ్రీ మంత్ పే ఔట్ అనేది మీకు అకౌంట్‌లో పడిపోతుంది. అండ్ మనకి సో, ఇప్పుడైతే మీకు విష్ లింక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? విష్ లింక్ అనేది ఏంటి? ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు? కమిషన్స్ ఎలా ఉంటాయి? ఏవేవి బ్రాండ్స్ ఉన్నాయి విష్ లింక్‌లో? అండ్ ఎలా మనము ఒక పోస్ట్ పెట్టి ఎలా ఆటోమేటిక్‌గా డీఎమ్స్ ఎలా పంపియొచ్చు అనేది చూపిచ్చాను. అండ్ ఇప్పుడు మనం ఎలా ట్రాక్ చేయాలి విష్ లింక్‌లో అనేది కూడా చూద్దాము. అండ్ ఆల్సో ఇది డీఎమ్సే కాకుండా మనము డైరెక్ట్ ఇప్పుడు కొంతమంది రీల్ పంపిస్తారు మనకి. మనకి రీల్ పంపిస్తే గూడా ఆటోమేటిక్‌గా వాళ్ళకి లింక్ ఎళ్ళిపోతుందనమాట. అది 2 టైప్స్ ఇప్పుడు. ఆటోమేటిక్‌గా లింక్ అని టైప్ చేస్తే గూడా లింక్ వాళ్ళకి లింక్ ఎళ్తుంది. లేదంటే మన రీల్‌ని మనకి షేర్ చేస్తే గూడా మనకి మన 2 టైప్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ అయితే ఉందనమాట. విష్ లింక్ ఎంగేజ్. ఒకటి ఆటోమేటిక్ డీఎం. ఇంకొకటి మన రీల్ మనకే షేర్ చేసినప్పుడు లింక్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. 2 టైప్స్‌గా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ అయితే ఓన్లీ ఆటోమేటిక్ డీఎం ఉండేది. సో, ఇలా చాలామంది క్రియేటర్స్ ఫ్యాషన్ మీద గానీ, కిచెన్ ఐటెమ్స్ కానీ, మీషో గానీ, ఇలా చాలా చాలా బ్రాండ్స్‌తో చాలా వరకు దే ఆర్ ఎర్నింగ్ ఇన్ లాక్స్ అనమాట. ఎంత అని చెప్పలేను గానీ, లాక్స్‌లో మాత్రం చాలా ఎర్న్ చేస్తున్నారు. సో, ఒక 1 మంత్, 2 మంత్స్ చేస్తే నాకే 20,000 వచ్చిందంటే చూడండి. ఇంకా రిగరస్‌గా దీని మీదనే ఫోకస్ చేస్తూ, దీని మీదనే డిపెండ్ అయ్యి చేసే వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పలేను. చాలా ఎర్న్ చేస్తున్నారు. నేనంటే ఇంక మా బాబుతో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అవ్వడము, అట్లా నేను చేయలేకపోయాను కంటెంట్. సో, బట్ డెఫినెట్‌గా ఓన్లీ కంటెంట్ మీదనే చేసే వాళ్ళకి మాత్రం చాలా వరకు ఎర్న్ చేస్తున్నారు క్రియేటర్స్. అండ్ వీళ్ళు మధ్యలో మధ్యలో మనకి ఇట్లా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. లైక్ దే విల్ ఇన్వైట్ అనమాట. ఇట్లా విష్ లింక్ క్రియేటర్స్ అన్నిటిని సమిట్ లాగా క్రియేట్ చేసి ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ ఇట్లా క్రియేటర్స్ అందరికి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్లా విష్ లింక్‌లోనే ఇక్కడ చూడండి రివార్డ్స్ అని ఉన్నాయి. రివార్డ్స్, సోర్సింగ్, ఎంగేజ్ ఇలా మనకి 3 ఉంటాయన్నమాట. ఎంగేజ్ అంటే మీకు ఇందాక చెప్పాను గదా! ఆటోమేటిక్‌గా డీఎమ్స్ వస్తాయని. సోర్సింగ్ అంటే ఏంటంటే మీరు ఒక కైండ్ ఆఫ్ సర్టెన్ క్రైటీరియా ఉంటుందన్నమాట. 2.5 లాక్ ఆర్డర్స్ చేయడం, 3 లాక్స్ ఆర్డర్స్ చేసిన వాళ్ళకి సోర్సింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ ఆర్డర్స్ ద్వారా అంతమందికి అన్ని ఆర్డర్స్ వస్తాయి ఆ బ్రాండ్‌కి. సో, వీళ్ళనేది ఈ సోర్సింగ్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటేసారి ఒకటే బ్రాండ్ నుండి ఒక 10 డ్రెసెస్ ఆర్డర్ పెట్టి, ఆ 10 డ్రెసెస్ రిటర్న్ చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని యాప్స్ మనకి బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టొచ్చు. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా సోర్సింగ్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట. ఇంట్రొడ్యూస్ చేశారు. ఎలా అంటే వాళ్ళే మీకు ఒక 10,000 అమౌంట్ ఇవ్వడము. ఆ 10,000లో ఈ యాప్‌లోనే మీరు కొన్ని డ్రెసెస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ డ్రెసెస్ మీకు ఇంటికొస్తాయి. మీరు షూట్ చేయొచ్చు. షూట్ చేసిన తర్వాత ఆ రీల్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ డ్రెస్ యొక్క మేము రీల్ అప్‌లోడ్ చేశాము అని వాళ్ళకి మీరు యాప్‌లో చెప్పేస్తా ఉంటే సో, వాళ్ళనేది దాన్ని రిటర్న్ తీసుకోవడం ప్రోడక్ట్‌ని. సో, ఇలా మనకి సోర్సింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, చాలా ఆర్డర్స్ చాలా చాలా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి సోర్సింగ్ అనేది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ రివార్డ్స్ అంటే ఇక్కడ చూసారనుకోండి రివార్డ్స్ మనకి షాప్సీ నుండి 2 నుండి 11థ్ మే వరకు ఇలా టాప్ 3 క్రియేటర్స్ విల్ విన్ ఐఫోన్ 16 అనమాట. 43 ఇంచ్ టీవీ ఇలా అండ్ సోనీ హోమ్ థియేటర్
ఇలా ఏంటంటే మనం వీళ్ళకి కంటెంట్ క్రియేట్ చేసి మనం ఇంత ఆర్డర్స్ అయితే ఇస్తే ఎవరికైతే ఏ ఏ ఏ బ్రాండ్కి అయితే ఆర్డర్స్ ఎక్కువ వస్తే వాళ్ళు మనకి ఇలా గిఫ్ట్స్ ఇవ్వడము, రివార్డ్స్ ఇవ్వడము. సో ఒక 500 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, మీకు 500 రూపీస్ వచ్చిందనుకోండి మీకు కమిషన్, మీకు ఎక్స్ట్రా 200 యాడ్ చేస్తాం మేము ఒక్కొక్క ఆర్డర్ పైన. అట్లా డిఫరెంట్గా ఉంటాయి రివార్డ్స్ అనేవి. అండ్ ఇంకొకటి చూస్తే ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ ఫెస్ట్ నడుస్తుంది. ఫస్ట్ మే నుండి 31 మే వరకు ఇట్లా మైల్ స్టోన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు షేర్ ఫ్లిప్కార్ట్ పోస్ట్ అండ్ విష్ లింక్స్ ఎంత సేల్ చేస్తే అన్ని రివార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ దీంట్లో మనకి ఒక 15,000+ క్రియేటర్స్ అయితే ఉన్నారు దీంట్లో. సో చాలామంది ఎర్న్ చేస్తారు. సో ఇది రివార్డ్స్, ఇది వచ్చేసి సోర్సింగ్ అనమాట. ఇక్కడ మీరు బ్రాండ్స్ చూసుకుంటే మీషో, మింత్రా, ఫ్లిప్కార్ట్, షాప్సీ, టిరా బ్యూటీ, హెచ్ఎండ్ఎం, నైకా, మీషో, ఫ్లిప్కార్ట్, ఇలా ఎన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఎవ్రీ డే మనకి సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి. ఫెస్టివ్ సీజన్ అప్పుడు వాళ్ళే మనకి ముందుగానే, అంటే ఇప్పుడు ఫెస్టివ్ నెక్స్ట్ వీక్ ఉంది అంటే మనం ముందుగానే కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు మనకి రిమైండర్ లాగా ఇస్తూ ఉంటారు, ఇప్పుడు నుండి ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, సో యూ కెన్ ఆర్డర్ దీస్ బిఫోర్ అండ్ డూ ద కంటెంట్ అన్నట్టుగా మనకి ముందుగానే సేల్ డేట్స్ అవన్నీ పెడతారనమాట యాప్లోనే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బెస్ట్ సెల్లర్స్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మింత్రాలో ఇవి చాలా బాగా నడుస్తున్నాయి, ఈ అవుట్ఫిట్స్ అన్నీ చాలా బెస్ట్ సెల్లింగ్. సో వీటిపైన కంటెంట్ చేయండి, వీటిని ఆర్డర్ చేసుకోండి ఇలా మనకి. అండ్ ఆల్సో మీరు అసలు కంటెంట్ ఏమి చేయకపోయినా కానీ మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వీటిని ఇట్లా ఎక్స్ప్లోర్ అని నొక్కిన తర్వాత మై విష్ లింక్ అని ఉంటుంది. సో వీటిని పిక్ పెట్టి మీరు లింక్ పెట్టేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొనుక్కున్నారనుకో మీకు కమిషన్ వస్తుంది. ఇలా మీరు ఎఫర్ట్ లేకుండా కూడా మీకు చేయొచ్చు. ఇట్లా లిప్స్టిక్స్ కానీ, మేకప్ ప్రోడక్ట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇలా ఇయర్ కప్స్ కానీ. సో మీకు ఏది నచ్చితే అది, కిచెన్ ఐటమ్స్ కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, వాట్ ఎవర్ యూ బై, యూ క్రియేట్ విష్ లింక్ అండ్ యూ పుట్ ఇట్ ఆన్ యువర్ స్టోరీస్ అనమాట. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు వీడియో షూట్ చేయలేరు, మీకు టైం లేదు అనుకుంటే మీ స్టోరీస్లో పెట్టేయండి ఈ లింక్స్ అన్ని. సో ఈ లింక్ నేను విష్ లింక్లో నేను ఈ టాప్ ఇక్కడ కొనుక్కున్నాను, దిస్ ఇస్ ద లింక్ అని ఇలా పెట్టేయచ్చు. సో ఇలా వీడియో చేయకపోయినా మనం స్టోరీస్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. స్టోరీస్ కూడా మంచిగా కలర్ఫుల్గా క్రియేట్ చేసుకొని, లైక్ మీరు నైట్ సూట్స్ పైన చేయొచ్చు. ఇప్పుడు సేల్ నడుస్తుంది అన్నప్పుడు మీరు ముందుగానే స్టోరీస్లో అప్డేట్స్ ఇస్తూ ఉండొచ్చు, లైక్ దీస్ ఆర్ ద సేల్ ఐటమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, నైట్ సూట్స్ ఇవన్నీ నేను ఒక ప్రోడక్ట్ చేశాను, ఇది లింక్ పెడుతున్నాను, మీరు బై చేయండి అని చెప్పచ్చు. సో ఇలా మీరు మీ ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా విష్ లింక్ పెట్టేసేయండి మీ ప్రొఫైల్ని. సో దట్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ లింక్ కొడితే మొత్తం కలెక్షన్ వస్తుంది. అనలిటిక్స్ ఏంటనేది చూపిస్తాను. సో విష్ లింక్లో అనలిటిక్స్ ఉంటాయి. సో పే అవుట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మన ఆర్డర్ కమిషన్స్ ఏంటి, మన టోటల్ ఎన్ని క్లిక్స్ వచ్చాయి, మన కంటెంట్ ఏంటి, అవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి అనలిటిక్స్ అనమాట. సో ఇలా మనం పేజ్కి రాగానే ఇలా మనకి సేల్స్ అండ్ కమిషన్స్, ఆర్డర్డ్ కమిషన్స్, క్లిక్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నేను ఈ మధ్య ఏం కంటెంట్ చేయట్లేదు కాబట్టి ఇది నార్మల్ నల్ ఉంది. సో మనం ప్రీవియస్ ఆల్ టైమ్ చూసుకుందాం. లాస్ట్ ఇయర్ అంతా చూస్తే 21K, నాకు 21K వచ్చింది. సో 3.47 lakhs ఆఫ్ ఆర్డర్డ్ అమౌంట్, అంటే 228 ఆర్డర్స్ వచ్చాయి. ఆ అమౌంట్స్ అంతా కలిపితే 3.5 lakh అనమాట. సో అలా మనం 2.5 lakh చేస్తే మనకి సోర్సింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దట్ ఇక్కడే మనం 10,000 అలా ప్రొవైడ్ చేస్తారు. ఆ 10,000కి మనమే అవుట్ఫిట్స్ కొనేసి వేర్ చేసి కంటెంట్ చేసి రిటర్న్ పంపించచ్చు. సో ఇలా అయితే కంటెంట్ నడుస్తుంది. అండ్ యాక్చువల్గా మీరు కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలంటే ప్లస్ అని ఉంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది కదా. సో సెలెక్ట్ ద మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ విష్ లింక్లోకి రావాలి. విష్ లింక్లోకి వచ్చాక మీరు ఇక్కడ కంటెంట్ అని చూస్ చేసుకోండి ఏదో ఒకటి. సరే ఇది అనుకున్నాం అనుకోండి, ఇది క్లిక్ చేసిన తర్వాత సంథింగ్ ఏదో ఒకటి క్యాప్షన్ పెట్టండి, జ్యువెలరీ అనో సంథింగ్ ఇలా పెట్టిన తర్వాత
ఇక్కడ మీరు ప్రోడక్ట్స్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ లింక్ పెట్టండి. ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఏవేవి వాడారో అవన్నీ ప్రోడక్ట్స్కి లింక్స్ పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ వన్ ప్రోడక్ట్ ఒకటే లింక్, మల్టిపుల్ ఉంటే యాడ్ అనదర్ యాడ్ అనదర్ యాడ్ అనదర్ అని ఉంటుంది. సో అలా మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా. సో నెక్స్ట్ యూట్యూబ్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ పోస్ట్లో కూడా మీరు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ది నొక్కితే, సో నేను ఏదైనా డ్రెస్ ఏమైనా చేశాను అనుకో, అది అది నొక్కి ఇక్కడ నేను ఆ క్యాప్షన్ పెట్టేసి ఆ డ్రెస్ లింక్ నేను పెట్టచ్చు. సేమ్ లైక్ మీరు ప్రోడక్ట్ కలెక్షన్ చేస్తున్నారు, మీరు ఓన్లీ ఈ విష్ లింక్ త్రూవే సెండ్ చేద్దాం అనుకుంటున్నారు స్టోరీస్లో, కంటెంట్ ఏం చేయకుండా, మీరు అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ప్రోడక్ట్స్ ఇలా పెట్టుకొని. సో ఇలా ఇప్పుడు రిఫర్ కూడా ఉంటుంది, రిఫర్ చేసి కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇలా మై షాప్ డ్రాఫ్ట్స్, సింగిల్ ప్రోడక్ట్స్ లింక్స్, ఇదనమాట ఓవరాల్గా. దిస్ ఇస్ హౌ విష్ లింక్ యాప్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ లాగిన్ అవ్వాలి, సైన్అప్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అనేది మనం లింక్ చేసుకోవాలి. సో మీకు ఒక మొత్తం ఈ వీడియోది ఓవరాల్గా ఓవర్వ్యూ చెప్తున్నాను. సో ఈ యాప్ని ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో. సో ఓవరాల్గా మనం ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే, ఫస్ట్ మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, విష్ లింక్ యాప్. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం సైన్అప్ అవ్వి లాగిన్ అయ్యి మన ఇన్స్టాగ్రామ్ని లింక్ చేయాలన్నమాట, యూట్యూబ్ని కూడా లింక్ చేసుకోవాలి. సో ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ, సో అది లింక్ చేసుకున్న తర్వాత మనం ఒక సేల్ అయితే ఆర్డర్ అనేది పెట్టాలన్నమాట. సో దానికి లింక్ మనమే క్రియేట్ చేసుకొని వాట్సాప్లో సెండ్ చేసుకొని మనమే ఆర్డర్ పెట్టేసుకుంటే అది ఆర్డర్ అయినట్టు ఉంటుంది, మనకి కమిషన్ వస్తుంది, ఎంగేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా డిఎమ్స్ పంపించేది ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అయిన తర్వాత మీరు కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మీరు దీన్ని ఆ లింక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఆ లింక్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా డిఎమ్స్ కూడా వెళ్ళిపోతాయి లింక్స్. సో దిస్ ఇస్ హౌ విష్ లింక్ అనేది రన్ అవుతుంది. పేఅవుట్స్ కూడా మీకు ఇంకా వాళ్ళ టీం కూడా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది, మనకి విష్ లింక్లో వర్క్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. మీకు పేమెంట్లో ఏమైనా డిలేస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, లేక ఇలా ఏంటి అంటే కూడా వాళ్ళు మనకి కంటెంట్ క్రియేట్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు మనకి దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో నో వరీస్, దీంట్లో ఫ్రాడ్ ఏం లేదు, ట్రస్టెడ్. నేను స్వయాన నేను యూజ్ చేసి నేను మీకు చెప్తున్నాను. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో చాలామంది ఇప్పుడు అప్పట్లో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ చాలా చాలా కంటెంట్ నడుస్తుంది విష్ లింక్ ద్వారా. సో మెనీ క్రియేటర్స్ ఆర్ ఇన్ టు దిస్ యాప్. సో మీకు చాలా మనీ రావాలి, మంచిగా కంటెంట్ చేస్తూ మనం ఇంట్లోనే ఉంటూ మనం శ్రమ లేకుండా బయట తిరిగేది లేకుండా చేయాలి అంటే మాత్రం దిస్ ఇస్ ద యాప్ అనమాట. సో ఫేస్ లేకుండా కూడా చేయొచ్చు, ఫేస్ పెట్టకుండా జస్ట్ ఓన్లీ ఆ ఐటమ్ పెట్టి ఆ డ్రెస్సెస్ చూపిస్తూ కూడా చాలామంది ఎర్న్ చేస్తున్నారు, ఫేస్ రివీల్ చేయకుండా కూడా. సో అలా మీరైతే ఈ యాప్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో నేనైతే అన్ని పాయింట్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ విష్ లింక్ యాప్ది లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నా కోడ్ కూడా మెన్షన్ చేస్తాను, గ్రీష్మ. సో దాని ద్వారా మీరు చేస్తే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ కంప్లీట్గా. సో మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది, అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి నా నుంచి అనుకుంటే మాత్రం డూ కమెంట్, సజెస్ట్ మీ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా. సో మేము మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ మంత్లో ట్రిప్ వెళ్ళబోతున్నాము. సో ఆ ట్రిప్ డీటెయిల్స్, ఆ ట్రిప్ కంటెంట్ మంచిగా మీకు షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. Do subscribe to my channel and like, share, comment. Thank you for watching. ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ.